ప్రతి జీవి కూడా దేనికోసం తప్పిస్తూ ఉంటుందంటే శాశ్వతమైన ఆనందం కోసము, లేదా శాశ్వతమైన మనశ్శాంతి కోసం తప్పిస్తూ ఉంటుందంట. అది పొందడం కోసమే ఈ జీవి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటుంది. చూడండి, ఆ శాశ్వతమైన ఆనందాన్ని పొందడం కోసమే పాపం ఈ జీవుడు మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు. రకరకాల శరీరాలను ధరించి మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు. పుట్టి అన్వేషిస్తున్నాడంట, ఎక్కడుంది ఆ శాశ్వతమైన ఆనందం, ఎక్కడుంది ఎక్కడుంది అని అన్వేషించడంలో జీవుడు మోసపోతున్నాడు. ఎలా మోసపోతున్నాడు? అదిగో బయట విషయాలు, ప్రపంచ విషయాలు వింటున్నారా? అంటే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు, అది వీటి వల్లే నాకు, వీటి ద్వారానే నాకు శాశ్వతమైన ఆనందం దొరుకుతుంది అనుకుంటూ మోసపోతున్నాడు జీవుడు. వింటున్నారా? అంటే ఒక శబ్దం వల్ల నాకు ఆనందం లభిస్తుందనో, లేకపోతే ఒక అందమైన రూపాన్ని చూడడం వల్ల ఆనందం కలుగుతుందనో, స్పర్శ వల్ల కలుగుతుందనో, లేకపోతే మధురమైన రుచిని ఆస్వాదించడం వల్ల ఆనందం కలుగుతుందనో, ఈ విధంగా జీవుడు బయట విషయాల వల్లే నాకు ఆనందం లభిస్తుంది అనుకుంటూ మోసపోతున్నాడు. కానీ అలా మోసపోయి మళ్ళీ పుడుతున్నాడు. కానీ ఈసారి తర్వాత జన్మలో అయినా బుద్ధి తెచ్చుకుంటున్నాడా? లేదు, మళ్ళీ అలాగే మోసపోతున్నాడు. అంటే జీవుడు మాటి మాటికి ఈ విషయ వ్యామోహంలో పడిపోతున్నాడు, ఈ మాయలో చిక్కుకుంటూ ఉన్నాడు. మరి ఇప్పుడు అలాంటి జీవుడు ఈ వ్యామోహం నుండి, విషయ వ్యామోహం నుండి ఎప్పుడు బయటపడగలరు? ఈ మాయ నుండి ఎప్పుడు బయటపడతాడంటే గురువు, ఒక సద్గురువు ఆయనకి, ఆ జీవుడికి పరిచయం అయినప్పుడు, అప్పుడు ఆ జీవుడు ఈ విషయ వ్యామోహం నుండి, ఈ మాయ నుండి బయటపడుతున్నాడు. ముఖ్యంగా విషయ వ్యామోహం నుండి బయటపడి అప్పుడు అసలైన ఆనందము విషయాలలో కాదు, నాలోనే ఉంది అని గురువు ద్వారా తెలుసుకుని, అప్పుడు తన మనస్సును అంతర్ముఖం చేసుకొని ఇటువంటి విచారణ చేస్తూ, నిధిధ్యాసన చేస్తూ చివరికి జీవుడు తన మూల స్వరూపంతో ఐక్యమవుతుంది, మోక్షాన్ని పొందుతుంది. కాబట్టి